వాటర్ కూడా పోయకుండా నాకు మంచి కలర్ఫుల్ ఫ్రూట్స్ కావాలి, ఆకులేంది వాడిపోతుంది అంటే ఏమంటారు? అమాయకత్వం అంటారు, అంతే కదా. ఇప్పుడు మనం కూడా, అరే అమ్మ అయిండొచ్చు, ఇంకెవరైనా అయిండొచ్చు, అరే బేసిక్ కేర్ లేదండి, టైంకి తినండి, కొంచెం నిద్రపోండి, ఇట్లాంటిది ఏదన్నా చెప్తే టైం లేదండి, నేను తినలేనండి, దొరికింది తినేస్తుంటారండి, నాకు బేబీ ఉందండి, అదండి ఇదండి ఇదేదో చెప్తా ఉంటారు. మీకు అలాంటప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేని వాళ్ళకంటే రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళే ఎక్కువ కేర్ తీసుకోవాలి. లేకపోతే మీరు ఎవరినైతే రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నారో వాళ్ళని మీరు, వాళ్ళ లైఫ్ని మీరు రిస్క్లో పెట్టినట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సోల్జర్ ఉన్నారు, మిలిటరీలో ఆర్మీ పీపుల్ ఉన్నారు, ఫిట్ ఉంటేనే మనల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతారు, అంతే కదా. సో ఇక్కడ కూడా ముఖ్యంగా అమ్మ, ఇంకా చెప్పాలంటే నేను, ఎందుకంటే ఇంట్లో మొత్తం అంతా కూడా నాన్న ఎంత బయట నుంచి తీసుకొచ్చినా ఇంట్లో అమ్మ కేర్ తీసుకోవాల్సిందే. ఇంకొన్ని ఫ్యామిలీస్లో అమ్మ నాన్న బాధ్యత ఇద్దరు కూడా అమ్మనే పోషిస్తూ ఉంటారు. సో మీలాంటి వాళ్ళు కనుక వీక్ అయిపోతే మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఎలా ఉంటుంది సిచ్యువేషన్? సో మీరు, ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు, బాధ్యత కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా సోల్జరే. మనం వీక్ అవ్వకూడదు. సొసైటీనే కదా దేశం అనేది. దేశం అంటే ఎవరు? మనుషులే కదా. మరి మీరు కూడా సోల్జరే.